నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. సో మాగంటి గోపీనాథ్కి ముందు నుంచి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని రీసెంట్గా తన అనుచరుడు ఒక అనుచరుడు, ముఖ్య అనుచరుడు చనిపోయినాడు. సో ఆ అనుచరుడు సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. అది జీర్ణించుకోలేని ఒక మాగంటి గోపీనాథ్ ఈ విధంగా అస్వస్థకు గురైనాడు, డిప్రెషన్లోకి పోయిండని కూడా మనం వింటున్నాం. అసలు మాగంటి గోపీనాథ్ రాజకీయాల్లో ఆయన ఎమ్మెల్యే కాకముందుకు ఆయన సినిమాల్లో చాలా వరకు సినిమాలు నిర్మించాడు. మాగంటి గోపీనాథ్ తండ్రి మాగంటి కృష్ణమూర్తి. ఆయన ఎప్పుడొచ్చి హైదరాబాద్లోని హైదర్గూడలో ఆయన స్థిరపడ్డాడు. సో మాగంటి గోపీనాథ్ కూడా హైదరాబాద్లోనే ఆయన ఉండడం, ఆయన స్కూల్, కాలేజ్, ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్లోనే జరిగింది. ఆ టైంలో మాగంటి గోపీనాథ్ అభిమాన నటుడు కృష్ణ సినిమాలకు చాలా చూసేవారు. సినిమాలంటే చాలా మక్కువ ఎక్కువ. అలాంటి మాగంటి గోపీనాథ్ కృష్ణ గారితో పాటు కృష్ణ గారు అభిమానిగా బాగా అభిమానించి ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ గారు బాగా అభిమానించే ఎన్టీఆర్ సినిమాలకు కూడా ఆయన చూడడం. ఇక ఆ టైంలో 1993లో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు మాగంటి గోపీనాథ్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినాడు. ఒకానొక టైంలో మాగంటి గోపీనాథ్ ఎన్టీఆర్ని బర్తరఫ్ చేసినారు. ఆయన ఫారెన్ వెళ్ళినప్పుడు. సో బర్తరఫ్ చేసినప్పుడు మాగంటి గోపీనాథ్ ఒక పెద్ద బైక్ ర్యాలీ తీసినట్టు, అది కూడా అన్ని బుల్లెట్ బైక్స్తో. సో అప్పటి నుంచి మాగంటి గోపీనాథ్కి బుల్లెట్ గ్యాంగ్ అనే ఒక పేరు వచ్చింది. సో అప్పట్లో బుల్లెట్లు ఇవన్నీ కూడా బాగా ఫేమస్. అలాంటి మాగంటి గోపీనాథ్కి మంచి హైట్ పర్సనాలిటీ, సినిమాల్లో రాణించాలనుకున్నాడు. అయినప్పటికీ హైదరాబాద్లో ఒక సెటిలర్ అయి ఉండి హైదరాబాద్లో ముఖ్యంగా పెద్ద గ్యాంగ్ని మెయింటైన్ చేస్తూ గ్యాంగ్తో బుల్లెట్ ర్యాలీలు తీసేవాడు. సో ఆ తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఇక్కడ మాగంటి గోపీనాథ్ తన గ్యాంగ్తో బుల్లెట్లతో దాదాపు కొన్ని వందల బుల్లెట్లతో ర్యాలీ తీయడం, ఎన్టీఆర్ కళ్ళలో పడడం, తర్వాత అప్పుడున్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ కళ్ళలో కూడా పడి అక్కడికి మాగంటి గోపీనాథ్ని పిలిపించుకొని అభినందించాడు. అలాంటి మాగంటి గోపీనాథ్ రాజకీయాల్లోనే ఉంటూ సినిమాలో కూడా తనకు సంబంధించి సినిమాల్లో కూడా ఆయన ప్రవేశించాలనుకున్నాడు. సినిమా నిర్మాతగా మారాడు, సినిమాలు కూడా తీశాడు. మొట్టమొదటిగా మాగంటి గోపీనాథ్ 2000లో రవణ అనే ఒక మూవీ తీయడం జరిగింది. రవణ అనే ఒక మూవీ తీయడం జరిగింది. ఆ సినిమా ఆశించినంత స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత నందమూరి తారక రత్న ఒకే రోజు 9 సినిమాలతో ఆయన లాంచ్ అయినాడు. ఆయనతో 9 సినిమాల్లో మాగంటి గోపీనాథ్ నిర్మించే ఒక సినిమా కూడా ఉంది, భద్రాద్రి రాముడు. ఆ సినిమాను కూడా నిర్మించడం జరిగింది. ఆ సినిమా కూడా అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ఆ తర్వాత ఆయన మొదటి సినిమా హీరో రాజశేఖర్ గారితో నా స్టైలే వేరు అనే ఒక సినిమాను కూడా ఆయన తీయడం జరిగింది. సో ఆ సినిమాలో భూమిక కూడా పాత్ర పోషించింది. ఆ సినిమా కూడా అనుకున్నంత విజయం సాధించలేదు. ఇక నిర్మాతగా సక్సెస్ కాలేని అనుకున్నాడు మాగంటి గోపీనాథ్. సో అంతకుముందుకు 1992లో కూడా ఆయన ఒక సినిమా తీయడం జరిగింది. శ్రీకాంత్ సురేష్ హీరోగా పాత బస్తీ అనే మూవీ ఆయన డెబ్యూట్ మూవీ. కానీ ఆ సినిమా కూడా ఆశించినంత స్థాయిలో ఆడలేకపోయింది. సో ప్రాణం అనే ఒక సినిమాను కూడా మాగంటి గోపీనాథ్ తీయడం జరిగింది. సో మొత్తానికి మాగంటి గోపీనాథ్ తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడం, అంటే అనుకున్నంత విజయం సాధించకపోవడంతో ఆయన రాజకీయాల్లోనే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలనుకున్నాడు. సో తెలుగుదేశం పార్టీలో ఆయన క్రియాశీలకంగా ఒక కార్యకర్తగా స్టార్ట్ అయ్యి చాలా మంచి పదవులు కూడా ఆయన చేయడం జరిగింది. ఇక టీడీపీలో కార్యకర్తగా స్టార్ట్ అయిన ఆయన ప్రయాణం 1987 నుంచి 1989 వరకు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడాకు చైర్మన్గా ఉన్నాడు. సో ఎన్టీఆర్ ఆయన సేవలు చూసి ఆయనకు హుడా చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత 87 నుంచి 89 వరకు ప్రభుత్వం ఉండే, ఆ తర్వాత ప్రభుత్వం పోయింది. 89లో ఆయనకు ఒక తెలుగు యువత అధ్యక్ష పదవి కూడా ఇవ్వడం జరిగింది ఎన్టీఆర్ గారు. ఇక 95 వరకు కూడా ఆయన ఆ పదవిలోనే కొనసాగారు. ఇక 89లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందో, ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ దిగిపోయినారో, అప్పటి నుంచి ఎన్టీఆర్ ఆయన ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి ఆ టైంలో ఎన్టీఆర్తో క్లోజ్గా ఉండడం, ఎన్టీఆర్తో రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడం, అప్పుడు యువకుడుగా ఉండి ఎన్టీఆర్కి ఎప్పుడు కూడా ఆయన సపోర్టివ్గా కార్యక్రమాల్లో, ర్యాలీల్లో, తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్స్లో యాక్టివ్గా ఉండేవారు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో ఆయన అస్థికలను కూడా మీద మోసి చాలా వరకు తిరిగినాడు. ఈ మహానుభావుడు అస్థికలు మోయడం నా అదృష్టం అని అస్థికలు నెత్తిన పెట్టుకొని తిరిగిన ఫోటోలు కూడా మనం చూడొచ్చు. అలాంటి మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా తిరుగుతూ ఎప్పటి నుంచో టికెట్ ఆశించినప్పటికీ కూడా హైదరాబాద్ నగరంలో అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటైనటువంటి ఖైరతాబాద్, ముఖ్యంగా ఖైరతాబాద్ పెద్ద నియోజకవర్గం డీలిమిటేషన్లో భాగంగా 2009లో డీలిమిటేషన్ జరిగింది. డీలిమిటేషన్ తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంగా ఏర్పడింది. అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్నటువంటి ఖైరతాబాద్ 2009లో డీలిమిటేషన్లో భాగంగా ఆ యొక్క నియోజకవర్గం జూబ్లీహిల్స్గా ఏర్పడింది. సో జూబ్లీహిల్స్ ఏర్పడిన తర్వాత
ఆయన 2009లోనే ఆ టికెట్ ఆశించినప్పటికీ కూడా అప్పటికి మహాకూటమి బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ టీడీపీతో పొత్తు అవడం వల్ల టికెట్ రాలేదు. కానీ 2014లో మాగంటికి గోపీనాథ్కి టికెట్ ఇచ్చినారు చంద్రబాబు నాయుడు. సో అప్పుడు ఆయన సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పైన 9,000 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. సో అప్పుడు స్టార్ట్ అయిన ఆయన విజయం 2014లో గెలిచిండు, 2018లో గెలిచిండు, 2023లో కూడా ఆయన గెలవడం జరిగింది. సో 2014లో గెలిచిన తర్వాత ఆయన కొద్ది కాలంలోనే అందరూ టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి పోవడం, ఈయన కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత 2018లో మళ్ళీ ఆయనకు టికెట్ రావడం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవ్వడం, మళ్ళీ ఆయన గెలవడం జరిగింది. అప్పుడు 6,000 మెజారిటీ వచ్చింది. 2023లో కూడా 6,000 మెజారిటీ ఆయనకు రావడం జరిగింది. 2023లో అజారుద్దీన్ పైన ఆయన గెలవడం జరిగింది. సో ఆ 2023 ఎన్నికలకు ముందే ఆయనకు 2022లో బీఆర్ఎస్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆయనకు సినిమాలో వర్కౌట్ అవ్వలేదు, సినిమాలో ట్రిక్ పనిచేయలేదు, కానీ రాజకీయాల్లో మాత్రం హాట్ ట్రిక్ కొట్టినాడు. ఒక ఎమ్మెల్యే 3 సార్లు గెలవడం అనేది చాలా ఆషామాషి వ్యవహారం కాదు. అలాంటిది మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం అయితే చరిత్రలో ఉండిపోయింది. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించి ఆయన కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో పాటు ఏదైతే మాజీ డిప్యూటీ మేయర్ ప్రస్తుతం బోరబండ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నటువంటి బాబా ఫసీద్దీన్తో ఆయనకు రాజకీయ వైర్యం కూడా ఉంది. ఎందుకంటే బాబా ఫసీద్దీన్ ఉద్యమకారుడు, ఇక్కడ మాగంటి గోపీనాథ్ వేరే పార్టీలో నుంచి వచ్చినాడు, ఇద్దరికి పొసగలేదు. ఆ తర్వాత మొన్న బాబా ఫసీద్దీన్ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీలో వెళ్తూ ఇద్దరి మధ్యలో కూడా ఒక రైవలరీ అనేది ఉంది. మాగంటి గోపీనాథ్ కూడా బాబా ఫసీద్దీన్ కొడుకు పైన కూడా ఒక చిన్న అటాక్ చేయించినాడు. ఇద్దరికి పడట్లేదు, కేటీఆర్కి చెప్పినా వినలేదు అనే విధంగా బాబా ఫసీద్దీన్ గతంలో చాలా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. నేను కేటీఆర్తో క్లోజ్ అయినాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.